గీ అంశం చూడురి ఏంది చదువుకు కొడుకాని సాగానంపిన తల్లి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారం మీకు గుర్తుండాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులందరూ చదువుకోమని చెప్తే అక్కడ తెలంగాణ చరిత్ర ఏంది, మనం ఏం చేయాలి, ఉద్యమ వ్యూహాలు ఏంది, ఏంది వ్యూహాలతో పాటు మనం ఏ విధంగా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని అప్పుడు పాఠాలు బోధించాలి. నిజంగా ఇదే జరిగింది. 2001 నుండి 2009 వరకు ఉద్యమం ఒక లెక్క, 2009 నుండి 2014 వరకు ఉద్యమం మరో లెక్క. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు ప్రతి ఇంటికి ఒక ఉద్యమకారుడు ఉన్నాడు. దీంట్లో అసలు సందేహమే అవసరం లేదు. తెలంగాణలో ఉద్యమం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమకారులందరూ కూడా చాలా రకాలుగా నష్టపోయి గాయపడి గోసపడుతూ ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే కేసులని కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. ఉద్యమ గాయాలు ఒంటిపై తగులితే అవి అన్నీ కూడా మానకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. రకరకాలుగా ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అయితే ఈరోజు జరిగిన విషయం ఏంటి అంటే, నేను ఎందుకు ఈ టాపిక్ అంతా చెప్తున్నానంటే, తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారు. ఇది నేను చెప్పిన మాట కాదు, మళ్ళీ మీరు దీనికి కూడా నేను ఒక క్లారిటీ తీసుకొచ్చున్నాను. తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారా లేరా, నిరుద్యోగులు ఉంటే ఎంతమంది ఉన్నారు, ఏం కథ అనేది నేను చెప్పలేదు. ఒక్కసారి మీరు వినండి. రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు చెప్తున్న విషయం ఇది. మళ్ళీ తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు అనేది బట్టి విక్రమార్క గారు నోటి నుండి వచ్చిన మాట. అయితే ఈ తెలంగాణలో నిరుద్యోగులు అందరూ కూడా ఏం చేస్తారు అంటే, కోచింగ్ సెంటర్ల చుట్టూ వెళ్తారు, లేకపోతే అది పెద్ద మాఫియా కోచింగ్ సెంటర్ల, అది తర్వాత ఎపిసోడ్. ఒక్కొక్క కోచింగ్ సెంటర్ యొక్క బట్టలు ఇప్పే ప్రయత్నం చేస్తా, కానీ అది సెకండరీ, వదిలేద్దాం. తెలంగాణలోని చాలామంది నిరుద్యోగులు పుట్టకొకలు, చెట్టుకొక్కలు, గొడుక్కోలు, ఒక్కొక్కరు ఒక్కొక్క కాడ కూకొని ఆ 5 రూపాయల భోజనం చేసుకుంటా, ఆ జిహెచ్ఎంసీ వాటర్ తాగుకుంటా, రూమ్లలో పస్తులు పడుకుంటా, ఇంటికాడికి పూర్తి స్థాయిలో డబ్బులు లేక, ఇంటికాడ నుండి డబ్బులు రాక నానా అవస్థలు పడుతూ వాళ్ళు కష్టపడి గోసపడి చదువుకున్నారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆనిముత్యాలు. నేను చెప్తున్నా కదా, బంగారు పంటలు అంటారు కదా, పల్లె నుండి వచ్చిన బంగారు విద్యార్థులు, వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని పాపం వాళ్ళు చాలా కష్టపడి చదివి తెలంగాణలో గ్రూప్ 1 అనే ఉద్యోగం రాశారు. కానీ గ్రూప్ 1 ఉద్యోగంలో కూడా భారీ స్కామ్ జరిగితే వాళ్ళు ఏం చేయాలి? అప్పుడేమో తెలంగాణ ఉద్యమకారులేమో ఒక జనరేషన్ మాది పోయినా పర్వాలేదు, వచ్చే జనరేషన్ బాగుపడుతుందని వాళ్ళు ఉద్యమానికి త్యాగం చేశారు. ఇప్పుడేమో మీకు కష్టపడి చదివితే అమ్ముకున్నారని ఇంకొకరు అంటారు. గ్రూప్ 1లో భారీ స్కామ్ జరిగిందనేది ఆరోపణ వస్తుంది. ఇది జనార్దన్ ఆరోపిస్తున్నాడు, అంటే నిరుద్యోగులకు సంబంధించి. దాంతోపాటు ఇదే విషయానికి సంబంధించి రాకేష్ రెడ్డి మాట్లాడిన, ఇదే విషయానికి సంబంధించి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టిన, ఇదే విషయానికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా పంచాయతీ మొదలుపెట్టిన. ఏంది ఆ 10 మంది సంగతి ఏంది? 21,093 మంది పరీక్షలు రాస్తే 21,103 మందికి రిజల్ట్స్ ఎట్లా ఇస్తారు? అదనపు 10 మందిలో కాంగ్రెస్ నేత రాములు నాయక్ కోడలు కూడా ఉన్నారా? గ్రూప్ 1లో భారీ కుంభకోణం, కోట్ల రూపాయలు చేతులు మారాయి. సమగ్ర జ్యుడిషియల్ ఎంక్వైరీతో పాటు సిబిఐ విచారణకు ఆదేశించాలి. బీజేపీ నాయకులకు మూటలు వెళ్తున్నాయి, అందుకే సీఎంతో లాలూచి. బీఆర్ఎస్ నేత హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి ఆలోచించాలి, తెలంగాణ సమాజం కూడా ఆ 10 మంది సంగతి ఏంది? మొత్తానికి 21,093 మంది పరీక్షలు రాసిల్లండి, ఓకే, క్లారిటీ. కానీ 21,103 మందికి రిజల్ట్స్ ఎట్లా ఇస్తారు? ఆ 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఇది టీజీపీఎస్ సంబంధించిన చైర్మన్ గారు చెప్తారా, రాజీనామా చేస్తారా? టీజీపీఎస్కు సంబంధించిన సభ్యులు చెప్తారా, రాజీనామా చేస్తారా? మా విద్యాశాఖ మంత్రి అదే యనుమల రేవంత్ రెడ్డి గారు దీని మీద చర్యలు తీసుకుంటారా, వారు కూడా రాజీనామా చేస్తారా? తెలంగాణలో ఉద్యోగం అనేది 6 కాలం కష్టపడి వాళ్ళు పంట ఎట్లా పండిస్తారో రైతులు, వాళ్ళ కొడుకులు వచ్చి ఇక్కడ కష్టపడి చదువుకుంటే పుస్తకాల పురుగు లెక్క మారితే ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు అమ్ముకున్న నీచమైన ప్రభుత్వం ఇది. నేను డైరెక్టే అంటాను, ఎలాంటి డౌట్ లేదు. మీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే దీని మీద విచారణ చేయర్రి. అసలు ఎంతమంది అటెండ్ అయ్యండి? 21,093 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తే నీకు 21,103 మంది ఎక్కడి నుండి వచ్చేళ్ళు? వేరే గ్రహాంతరం నుంచి, అంగారక గ్రహం, కుజుడు గ్రహం, సూర్యగ్రహం, చంద్రగ్రహం నుంచి ఏమన్నా రాలిపడ్డరా?
ఈ అరాచకమేంది అంటున్నా నేను. ఈ ధోరణి ఏంది అని అడుగుతున్నా. ఓ నా తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఈరోజు నీ కొడుకో బిడ్డో కష్టపడి చదువుకుంటా ఉంటే ఈడ 21,093 మంది పరీక్షలకు సంబంధించి రాస్తే 21,103 మందికి రిజల్ట్స్ ఎట్లొస్తాయి? ఆ 10 మంది ఎక్కడి నుండి పుట్టుకొచ్చారు? అంటే ప్రశ్నాపత్రం నుండి ఇంకొక ప్రశ్నాపత్రం జరిగిందా? ఎక్కడి నుండి వచ్చేళ్ళు? మరి టీజీపీఎస్సీకి సంబంధించి కళ్ళు కనబడతలేవా? వాళ్ళకు వినబడతలేవా ఈ ఆర్తనాదాలు, నిరుద్యోగుల ఆర్తనాదాలు? ఈ రిజల్ట్స్ ఎట్లిస్తారని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది అడుగుతున్నారు కదా. ఆఖరికి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళ గొంతుల నిండా వాళ్ళ కడుపుల బాధ అంతా వెలగక్కిలు కదా. ఎందుకు స్పందించట్లేదు అంటున్నా. టీజీపీఎస్సీకి సంబంధించి ఏమన్నా వాళ్ళ సొంత ఇంట్లో రాజ్యాంగం అది? ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందికి సమాధానం చెప్పరా? ఈ తెలంగాణలో ఉన్న 40 లక్షల మందికి నిరుద్యోగులకు సమాధానం చెప్పరా వీళ్ళు? అరే ఇంత దారుణమా అండి? ఇంత ఘోరమా అండి? ఎంత అన్యాయం, ఎంత అరాచకం ఇది! ఎంత అవమానం అండి, నాకు అర్థం కావట్లేదు. నిరుద్యోగులను హేళన చేస్తున్నారండి వీళ్ళు. అంటే మా దగ్గర రాజ్యాంగ పదవులు ఉంటే మేమేమైనా చేస్తాం మా బిడ్డలకు. వీళ్ళు ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, మరి ఏది మన పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి హుజరాబాద్ ఎమ్మెల్యే ఒక కీలకమైన అంశాన్ని చేసిండు. అదనపు 10 మందిలో కాంగ్రెస్ నేత రాములు నాయక్ కోడలు కూడా ఉన్నారట. మరి వారు అప్లికేషన్ చేసిల్లా, అప్లికేషన్ చేయలేదా, అసలు ఎగ్జామ్కి అటెండ్ అయ్యేలా, ఎగ్జామ్స్కి అటెండ్ కాలేదా? ఈ పంచాయతీ కూడా మనం చూడాలి. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులారా ఒక్కసారి ఆలోచించండి. మీ సైరన్ మొదలు పెట్టండ్రి. అరే ఇంత ఘోరంగా రిజల్ట్స్ ఇస్తే మీరు ఏం చేస్తే పోతే ఎంత అన్యాయం ఇది? భారతీయ జనతా పార్టీ నేతలందరూ ఏడివేలు. ఆ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చిన బండి సంజయ్ ఎక్కడ? ఆ రోజు ఇదే విద్యార్థులను రెచ్చగొట్టిన మేధావులందరూ కూడా గత ప్రభుత్వంలో విద్యార్థులను రెచ్చగొట్టి ఉసిగొలిపి కృత్రిమ ఉద్యమాన్ని తయారు చేసిన ఆ మేధావులంతా ఏడున్నారు? ఏ ఎలక తొక్కలు ఉన్నారు? ఏ ఎలక పొక్కలు ఉన్నారు? వినబడతలేదా, కనబడతలేదా? ఈ అరాచకం కండ్ల ముంగట ఇంత సజీవమైన సాక్ష్యాలు కనబడుతున్నాయి కదా. 21,093 మంది అభ్యర్థులకు సంబంధించి పరీక్ష రాస్తే 21,103 మంది రిజల్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆ 10 మంది ఎవరు? ఆ 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఇంత బాధ్యత, ఇంత ఘోరమా? తెలంగాణ ప్రాంత ప్రజలరా ఇంత అన్యాయమా, ఇంత దారుణమా? మీరే ఆలోచించాలి. ఈరోజు తెలంగాణలో గ్రూప్ 1కు సంబంధించి సిబిఐ విచారణ జరిగితే గనకనే న్యాయం జరుగుతుంది, లేకపోతే జరగదు. ఇది మీరు గుర్తుపెట్టుకోరు. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం.